హాయ్ హలో సౌజన్య సెల్వన్ ఛానల్కు స్వాగతం అండి. మష్రూమ్ కర్రీని ఎలా రెడీ చేయాలో ఏంటంటే నా వీడియో ప్రాసెస్లో మీకు పూర్తి వివరంగా చూపిస్తానండి. మష్రూమ్స్ అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇప్పుడు మనము శుభ్రంగా కడుక్కోవాలి. చాలామంది తుడిచి చేస్తారు, కానీ నాకు అట్లా నచ్చదండి. నేనైతే ఉప్పేసి శుభ్రంగా కడుగుతాను. ఇప్పుడు వీడియో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. కడాయిలో నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడెక్కింది. ఇప్పుడైతే నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మలు వచ్చేసి కరివేపాకండి. ఇప్పుడైతే వీటిని బాగా వేయించేసుకోవాలి. వేయించేసేసుకొని ఇందులోనే ఇప్పుడు వేగేటప్పుడే మనము ఉప్పు పసుపు వేసామనుకోండి, మంచిగా వేగిపోతాయి. మనకి మంచిగా ఉంటుందండి కర్రీ. ఉప్పు ఇది పసుపు వేయడం వల్ల పసుపు వాసన రాకుండా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు ఇలాగే వేస్తానన్నమాట. పసుపు నూనెలోనే వేసేస్తాను, ప్లస్ సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తాను అన్నమాట. ఇప్పుడైతే బాగా వేగాక మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మిగిలిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను ఏంటనేది మీకు పూర్తి వివరంగా క్లియర్ కట్గా వీడియోలో చూపిస్తానండి. పూర్తిగా చివరి వరకు వీడియోని అయితే చూసే ప్రయత్నం చేయండి. నచ్చినట్లయితే మీకు ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, ఇది మనకు మంచిగా వేగాలన్నమాట. వేగాక మనకి మంచిగా అప్పుడు నెక్స్ట్ ఏంటి ఏమి వేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనకు వేగుతూ ఉంది. ఇప్పుడైతే మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు మనమైతే ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్ ఇందులోనే నేను ఏం చేశానంటే పచ్చిమిర్చి కూడా వేసేసాను. అంటే వేరే దానికోసం కూడా పట్టుకొని ఉన్నాను అనమాట. అందుకోసం అనేసి ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. ప్లస్ అల్లము వెల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను, అందులో పట్టేసేసాను అనమాట. అది కూడా వేసేసి వేయించేసి మనం మష్రూమ్ కూడా వేసేసి మంచిగా ఒక్కసారి కలుపుకొని ప్రాపర్గా మూత పెట్టేసేద్దాము. ఇందులో నుంచి వాటర్ అన్నీ వస్తాయి. వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు బాగా వేయించేసుకోవాలి. కొంచెం మష్రూమ్లో వాటర్ ఎక్కువగానే వస్తుందండి. ఇది మనము చూసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒకసారి మీరు వేసుకున్నప్పుడు అయితే ఇందులో ఇప్పుడే కారం కూడా వేసేసుకోండి. కొంచెం మగ్గాక కారం వేస్తే ఏమవుతుందంటే మంచిగా పడుతుందన్నమాట. మష్రూమ్స్ కూడా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి మష్రూమ్ అంతా బాగా నీళ్ళంతా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో మనకి సరిపడా కారం వేసేసుకుందాము. నాకైతే మష్రూమ్స్ 2 ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి 2.5 స్పూన్లు అయితే సరిపోతుంది. 2.5 స్పూన్ కూడా పట్టదండి. ఒక 2 స్పూన్లకి కొంచెం తక్కువగానే వేసాను. కొంచెం కారం ఎక్కువగా ఉందండి మా కారము, అందుకోసం అనేసి తక్కువగా వేసాను అనమాట. ఇప్పుడు మనము ఈ కారం వేసాక మనము ఒక 2 మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకొని ఇందులోనే మిక్సీ పట్టి వేసానండి, కొంచెం గ్రేవీ కోసం అనమాట. ఇది చపాతీ కాంబినేషన్కి తినచ్చు, రైస్ కాంబినేషన్కి తినచ్చు కాబట్టి 2 విధాలుగా నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మరి మంచిగా ఒక్కసారి ప్రాపర్గా కలిపేసేసుకొని మరి ఈ టైంలో మీరు మసాలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం సేపు దీన్ని ఇదయ్యాక ఒక 2 మినిట్స్ అయ్యాక మసాలా వేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ముందుగా పట్టి పెట్టుకున్నాను కదా మసాలా ఏమేమి వేసానంటే కొబ్బరి, ధనియాలు, ప్లస్ జీలకర్ర, ప్లస్ కొంచెం అంతా చెక్క లవంగాలు వేసేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. లైట్గా వేయించేసి కొబ్బరిని అదేవిధంగా ఇవన్నిటిని పట్టేసి మిక్స్ పెట్టుకుని మీకు వాటర్ ఎంత కావాలనేది చూసి వేసుకోండి. మరీ పల్స్గా ఉంటే మంచిగా అనిపించదండి కర్రీ అయితే. కొంచెం పల్స్గా లేకుండా మీడియం థిక్ లూజ్ ఉండేటట్టు చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోండి, అంటే ఉప్పు కారం అలాగా తక్కువగా అనిపిస్తే వేసుకోండి. ఈ మూమెంట్లోనే చెక్ చేసుకోవాలన్నమాట. నేనైతే చెక్ చేశాను, నాకు కొంచెం కారం అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయి కొంచెం లైట్గా నాకు సాల్ట్ పట్టే లాగా అనిపించింది. అందుకని కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేసేసి ఒక్కసారి ప్రాపర్గా కలిపేసేసుకొని మూత పెట్టేస్తానండి. కొంచెం వాటర్ కూడా వేసుకుంటాను, ఎందుకంటే కొంచెం అవి ఉడికి ఇది వరకు. ఆల్రెడీ మనకి మష్రూమ్స్ మగ్గిపోయాయి కాబట్టి టైం ఏం తీసుకోదు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ అయితే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన మష్రూమ్ కర్రీని రెడీ చేసుకున్నానండి. 5 మినిట్స్ తర్వాత ఇలాగ అయిపోయిందనమాట మన కర్రీ. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మష్రూమ్ కర్రీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.